వాయు కాలుష్యం ఈ పేరు పాఠశాల స్థాయి నుంచే వింటున్నా దాని పర్యవసానాలు ప్రమాద తీవ్రతను హెచ్చరిస్తున్నాయి. నానాటికి పెరుగుకుంటూ పోతున్న వాయు కాలుష్యం గర్భస్థ శిశువుకు వాయు గండంగా మారుతుందంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రమాదం రాష్ట్రంలోని అన్ని నగరాలకు పాకుతోంది. రాష్ట్రంలో వాయు కాలుష్య నాణ్యతపై చేపట్టిన పరిశీలనల్లో వెల్లడైన అంశాలే ఇందుకు నిదర్శనం. కాలుష్య నియంత్రణ మండలి పరిమితులకు మించి నమోదవుతున్న PM10 సూక్ష్మ ధూళి కణాలు సమస్య తీవ్రతను జటిలం చేస్తున్నాయి. మరి వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలే తీసుకోవట్లేదా అంటే తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, కానీ ఫలితాలే ఉండటం లేదు. ఇంతకీ అధ్యయనాల్లో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయి? వాయు కాలుష్యం ఇంతలా పెరగడానికి కారణాలేంటి? దాని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇన్ని అనర్థాలకు కారణం అవుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మానవుడు 10 కాలాల పాటు ఆరోగ్యంగా జీవించాలంటే పౌష్టికాహారంతో పాటు మరెన్నో ఆరోగ్య నియమాలు పాటించాలి. దాంతో పాటు స్వచ్ఛమైన గాలి ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ ఆ గాలి ఎంత మేరకు సురక్షితం అనేదే అసలు ప్రశ్న. పుడమిపై 99% మంది పీల్చే గాలి సురక్షిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో చెప్పింది. దాన్ని బట్టి వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో, ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. పలు పరిశోధనల్లోనూ వాయు కాలుష్యానికి సంబంధించిన కఠోర వాస్తవాలు వెలుగు చూశాయి. ఇదే ప్రమాదం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన వాయు నాణ్యత పరిశీలనలో వాయు కాలుష్యం కోరలు చాస్తున్నట్లు వెల్లడైంది. నగరాలు, పట్టణాల్లో 10 చోట్ల వాయు నాణ్యత పరిశీలిస్తుండగా అన్ని ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్క నగరంలో, పట్టణంలో స్వచ్ఛమైన గాలి జాడలేదు. అన్ని చోట్ల పార్టిక్యులేట్ మ్యాటర్ PM10 సూక్ష్మ ధూళి కణాలు ప్రతి ఘనపు మీటరు గాలిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన 60 మైక్రోగ్రాముల పరిమితికి మించి నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది 40 మైక్రోగ్రాములు మాత్రమే ఉండాలి. దీన్ని బట్టి తెలంగాణలో వాయు కాలుష్యం తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాయు కాలుష్యంలో ఎక్కువగా ఉన్న ఈ PM2 అండ్ PM10 అనేటివి ఎక్కువగా ఉన్నాయి. PM2 అయితే 48.7 క్యూబిక్ మీటర్ కి 48.7 మైక్రోగ్రామ్స్ ఉంది. అంటే WHO ఇచ్చిన స్థాయి కంటే 10 రెట్లు ఎక్కువ. అంటే మీరు ప్రమాదం ఎంత పొంచి ఉన్నది మనం ఆలోచించుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. పోర్ క్వాలిటీ అని చాలా సార్లు మనకు భాగ్యనగరంలో కనిపిస్తూ ఉంది. అంటే కనీసం మధ్యస్థాయిలో కూడా లేదు, యావరేజ్గా కూడా లేదు, పూర్తిగా క్షీణించిపోయి ఒక పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో వాయు కాలుష్యం అంటే హైదరాబాదే అందరికీ గుర్తొచ్చేది. కానీ రాజధానిని మించి రామగుండం, పటాన్చెరు, కొత్తూరు కాలుష్య హాట్స్పాట్లుగా మారాయి. హైదరాబాద్ కంటే ఈ 3 చోట్ల తీవ్రత అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం అక్కడి కాలుష్య కారకాల పరిశ్రమలే అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. నల్గొండలో 2022లో PM10 తీవ్రత 54గా ఉండగా గతేడాది 60కి చేరింది. నిజామాబాద్లో 2022లో 56 ఉండగా 69కి చేరుకుంది. పరిశ్రమలు, వాహనాల్లోంచి వచ్చే పొగ, భవన నిర్మాణ వ్యర్థాలు, రోడ్లపై దుమ్ము, రైస్ మిల్లులు, చెత్త కాల్చడం కారణంగా PM10, PM2.5, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి ఉద్గారాలు వెలువడతాయి. ఇవి స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తాయి. ఈ ఉద్గారాల్లో PM10 ముఖ్యమైందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇకపోతే వాయు కాలుష్యానికి ఒక్కో చోట ఒక్కో రకమైన కారణాలున్నాయి. హైదరాబాదులో పరిశ్రమలు, వాహనాలు, రామగుండంలో పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్లు, బొగ్గు గనులు ప్రధాన కారణమవుతున్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో సనత్ నగర్, తర్వాత ఇక్కడ బాగా క్రౌడీగా ఉండేటువంటి ప్లేసెస్ చార్మినార్ కానీ, ఉప్పల్ కానీ, ఇంకా వాహనాలు ఎక్కువగా సంచరించేటువంటి ప్రదేశాలు కానీ, ఈ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నటువంటి మాదాపూర్ లాంటి ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా అత్యంతమైనటువంటి కాలుష్యాలను వెదజల్లుతున్నాయి. మరి ఈ కాలుష్యాల వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అని కనుక ఆలోచించినట్టయితే ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు, అంటే అస్తమా వంటి వ్యాధులు, అలాగే కళ్ళల్లో ఇరిటేషన్, తలనొప్పులు, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్, ఇట్లా ఎన్నో రకాలుగా వ్యాధులకు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలని చాలా అసౌకర్యానికి గురి చేస్తుంది.
2024 గణాంకాల ప్రకారం తెలంగాణలోని PM10 సూక్ష్మ ధూళికణాల తీవ్రత పరిశీలిస్తే అత్యధికంగా కొత్తూరులో 91 మైక్రోగ్రాములుగా వెల్లడైంది. రామగుండంలో 85, పటాన్చెరులో 84, హైదరాబాదులో 82, సంగారెడ్డిలో 80, కరీంనగర్లో 79, ఖమ్మంలో 72, నిజామాబాద్లో 69, వరంగల్లో 61, నల్గొండలో 60 మైక్రోగ్రాములుగా వాయు కాలుష్యం నమోదైంది. ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది తప్పితే తగ్గడం లేదు. వాయు కాలుష్యం CPCB నిర్దేశిత ప్రమాణాల కంటే దాదాపు 33% అధికంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 100% అధికంగా నమోదవుతోంది. రామగుండం లాంటి ఈ సింగరేణి ప్రభావిత గ్రామాలు అయితే కోల్ మైనింగ్ ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతంలో బొగ్గు మనం ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ఆ బొగ్గును మనం అక్కడ మైనింగ్ చేపట్టడం వల్ల, బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల కూడా పార్టికులర్ మ్యాటర్ ఎక్కువగా వాతావరణంలోకి వస్తుంది. అంతేకాకుండా రామగుండం, ముఖ్యంగా రామగుండం చూసినట్లయితే 87 మనకి 87% కంటే ఎక్కువ, 87 మైక్రోగ్రామ్ కంటే ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి అది కూడా చాలా ప్రమాదకరంగా అక్కడ ప్రజల యొక్క ఆరోగ్యానికి దెబ్బతీసే సమస్య ఉంది. నిశ్శబ్ద హంతికగా మారిన వాయు కాలుష్యం అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. 2023లోనే మనిషి మతిమరుపునకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించగా, తాజాగా గర్భస్థ శిశువుకు గండంగా మారిందని IIT ఢిల్లీ పలు సంస్థల అధ్యయనాల్లోనూ తేలింది. గర్భిణీలు వాయు కాలుష్యం కాటుకు గురైతే ఆ ప్రభావం నవజాత శిశువులపైన పడుతోందని IIT ఢిల్లీ, థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు వివిధ దేశాల సంస్థలు వెల్లడించాయి. దాంతో పాటు 13% శిశువులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. తక్కువ బరువుతో పురుడు పోసుకుంటున్న వారు 17% ఉన్నట్లు వెల్లడైంది. పిల్లలు బరువు తక్కువ ఉండేందుకు 1.4%, నెలలు నిండకుండానే పుట్టేందుకు 1.7% ఎక్కువ అవకాశం ఉన్నట్లు తేలింది. ఈ అధ్యయనం కోసం 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు తీసుకున్నారు. గ్రామాలతో పోల్చితే నగరాల్లో గర్భిణీలు వాయు కాలుష్యం బారిన పడే అవకాశం ఎక్కువని నిపుణులు తెలిపారు. ఇంతటి ప్రమాదాలకు కారణమవుతున్న వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవట్లేదా అంటే తీసుకుంటున్నారు, కానీ ఫలితాలే లేవు. ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించిన జాతీయ హరిత న్యాయస్థానం 2018లో కేంద్ర పర్యావరణ శాఖకు 60 మైక్రోగ్రాములకు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోగా హైదరాబాద్, పటాన్చెరు, నల్గొండ, సంగారెడ్డిల్లో వాయు కాలుష్యం తగ్గింపునకు గాను కమిటీలు వేశారు. కానీ 5 ఏళ్లైనా లక్ష్యం నెరవేరలేదు. కేంద్రం నుంచి 4 ఏళ్లలో 603.54 కోట్లు విడుదల కాగా వాటిలో 455.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది 75.44% సమానం. కానీ పర్యావరణం తగ్గడం కాదు కదా, అది క్రమంగా రాష్ట్రమంతా ప్రమాద స్థాయికి చేరుతుండడమే భయాందోళనకరమని అంటున్నారు పర్యావరణవేత్తలు. వాయు కాలుష్యాన్ని మనం తగ్గించాలంటే మొట్టమొదటగా వాయువునిచ్చేటటువంటి జీవులను మనం చూసుకోవాలి. అందులో ముఖ్యమైనటువంటి మొక్కలు. మనం ఎప్పుడైతే మొక్కలను, మంచి ప్రాణవాయువు ఇచ్చేటటువంటి మొక్కలను మనం పెంచుతామో వాయు కాలుష్యాన్ని మనం అరికడతాం. అదేవిధంగా రహదారులకు ఇరువైపుగా, పట్టణ సరిహద్దుల లోపల, మన ఇంటి చుట్టుపక్కల కూడా మనం మొక్కలను పెంచేటటువంటి పద్ధతిని మనము అలవర్చుకోవాలి. కాగా కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలు భాగస్వామ్యం పంచుకోవాలని అంటున్నారు నిపుణులు. వాయు కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవడం, కాలం చెల్లిన వాహనాల కట్టడి, రహదారుల విస్తరణ, రోడ్ల పక్కన మొక్కల్ని నాటడం, ట్రాఫిక్ సిగ్నళ్ల ఆధునికీకరణ, వాయు కాలుష్య మానిటరింగ్ స్టేషన్లను పెంచడం వంటి చర్యలు చేపడితే కాలుష్య నియంత్రణలో లక్ష్యం చేరవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.